ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు అసిస్టెంట్ ఎన్నికలు అధికారులను నియమించినట్లు కలెక్టర్ వివరించారు. ఎక్కడ ఏ చిన్న సమస్య తలెత్తినా ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదు చేయాలన్నా సివిజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎన్నికల నియమావళిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులను సమన్వయం చేసుకుని ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ప్రతి రాజకీయ పార్టీ వ్యవహారాలపై నిఘా ఉంటుందని, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాల్లో యాడ్ ఇవ్వాలనుకుంటే ముందుగా అనుమతి తీసుకోవాలని సూచించారు. నోటిఫికేషన్ ఇస్తున్న రోజు నుంచి నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ వ్యవహారాన్ని అంతా కూడా ఆర్ఓ ఆఫీస్ నుంచి అక్కడి నుంచి మనం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఎఫ్ఎస్టీస్కి సంబంధించినంత వరకు మొన్న అసెంబ్లీలో చేసుకున్న విధంగానే పీటీజెడ్ కెమెరా తోటి తర్వాత జీపీఎస్ ట్రాకింగ్ తోటి మనము ఆ వెహికల్స్ని ఏర్పాటు చేస్తాము. సివిజిల్లో వచ్చే కంప్లైంట్స్ని 100 నిమిషాలలో అటెండ్ చేయాలన్నది ఉద్దేశం దీంట్లో. కాబట్టి దానికి కావాల్సిన వ్యవస్థని పోలీస్ శాఖ సహకారంతో చేయడం జరిగింది. మీ అందరూ వెహికల్ చెకింగ్ కానివ్వండి, మిగతా విషయాలు కూడా మీరు గమనించి ఉంటారు. అయితే మనకు ఎలక్టరల్ రోల్ రెడీగా ఉంది, పోలింగ్ స్టేషన్స్ రెడీగా ఉన్నాయి, అండ్ అట్లాగే దీనికి అవసరమైనన్ని ఈవీఎంస్ కూడా మనకు ఆల్రెడీ ఫస్ట్ లెవెల్ చెకింగ్ చేసుకొని తోటే మనము 2023 అసెంబ్లీ జనరల్ ఎలక్షన్స్ని ఎటువంటి సమస్య లేకుండా పూర్తి చేసుకోవడం జరిగింది. మీ వైపు నుంచి కూడా అదే సహకారం ఆశిస్తూ ఎప్పటికప్పుడు మీతో మాట్లాడడం జరుగుతుంది. స్పెసిఫిక్గా ఏదైనా ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి రావాలని చెప్పేసి కోరుతూ మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాము. ఎంసీసీ ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అన్నది అమల్లో ఉంది కాబట్టి అనేక నియమాలని దాంట్లో భాగంగా అమలు చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడైనా అతిక్రమణ జరిగితే ఖచ్చితంగా రిపోర్ట్ చేయడానికి సివిజిల్ యాప్ అన్నది ఈసీఐ వారి నుంచే మనకు తీసుకురావడం జరిగింది. కాబట్టి మా ఎఫ్ఎస్టీ టీమ్స్, ఎస్ఎస్సీ టీమ్స్ అవన్నీ కూడా దాని మీద పనిచేస్తూ ఉన్నాయి. ఎవరైనా దాంట్లో చేస్తే 100 నిమిషాలలో మనము రెస్పాండ్ అవ్వాలనేది దాని వెనుక ఉన్న ఉద్దేశం. కాబట్టి ఖచ్చితంగా మేము అటెండ్ అయ్యే ఏర్పాటు చేస్తాము. మీరు కూడా ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్భయంగా వారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. మీ వైపు నుంచి ఏదన్నా ప్రత్యేకంగా వివరాలు ఇంకేదన్నా అడిగేది ఉంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్. అండ్ సూపరింటెండెంట్ సైదులు మీరు మనం వాళ్లకు ఇప్పుడు మనం చెప్పిన అంశాలనే మనం కొద్దిగా వాళ్లకు కన్సైజ్గా ఒక నోట్ రూపంలో వాళ్ళకి ఇవ్వగలిగితే ఈజీ అవుతుంది. వాళ్ళకు కొద్దిమంది క్యాప్చర్ చేసి ఉంటారు, కొద్దిమంది చేయకపోయి ఉంటారు. కాబట్టి అదే వివరాలని నెంబర్ ఆఫ్ ఓటర్స్, ఏసీ వైజ్, తర్వాత మిగతావన్నీ కొన్ని ఇచ్చి ఉంటారు. ఇంకేదైనా డేటా అవసరమైతే చెప్పండి, వీ విల్ బి ప్రొవైడ్. మన జిల్లా వరకు ఉన్నాయి.